శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక విశ్లేషణ. ఈ తదాస్తు దేవతలు అంటే ఏంటి? తదాస్తు అంటారు చూసారా, కొన్ని సమయాల్లో అపశకునం పలకూడదు అంటారు కదా. తదాస్తు దేవతలు అంటే ఎవరు? వీటి గురించి ఏమైనా ఎక్కడైనా చెప్పబడిందా? దీనికి ఏమైనా ప్రామాణికం ఉందా అంటే, వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. ఆ యజ్ఞయాగాది సత్కారాల్లో ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి కలుగుతుంది. యజ్ఞ ప్రకరణలో పేర్కొనబడిందనమాట. ఈయన అనుమతి దేవతలతోనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటుంటారు. సత్కర్మం జరిగే పవిత్ర ప్రదేశాలలో వారి నివాస స్థానం. అశ్విని దేవతలే తదాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయినటువంటి సూర్యుని కుమారులు. అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవి సంభోగించడం మూలంగా వీరు జన్మించారని కూడా చెప్పబడుతుంది. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించిన ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలుపుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించడం, తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయడము పురాణ వర్ణనంగా చెప్పడం జరుగుతుంది. ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు అంటుంటారు. జాగ్రత్త అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. బూతులు మాట్లాడకు, చెడు మాట్లాడకు, అపశమనం మాట్లాడకు అంటుంటారు కదా. ఈ యొక్క తదాస్తు దేవతలందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారట అలాగని మనం చేస్తే. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటుంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరుగుతుందట. తదాస్తు అనేది స్వవిషయంలో వివరిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలు. పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అంటూ ఉంటారు. వీరినే తదాస్తు దేవతలు అంటుంటారు. సంధ్యా సమయంలో స్వవిషయంలో పలుమార్లు అంటే ఆ దృశ్యాలు సూచించిన దేవతలు తదాస్తు అంటుంటారు. కాబట్టి ఇది అలాగే జరుగుతుంది. కాబట్టి చెడు మాట్లాడకండి, ఎప్పుడు మంచి మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఆరోగ్య క్షీణం అవుతుంది, అనారోగ్యం అవుతుంది, దారిద్ర్య చిహ్నంగా ఉండొచ్చు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు అంటారు. కాబట్టి సంధ్యా సమయంలో కానీ ప్రాతకాలంలో కానీ చెడు మాట్లాడకూడదు అంటారు. అందుకే తదాస్తు దేవతకు నివసిస్తుంటారు కాబట్టి తదాస్తు ఉంటుంటారు. కాబట్టి చెడు మాట్లాడకండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు మీకు తెలుసా? సూర్యుడు పితృదేవతల్ని దూషిస్తే రవికి కోపమట. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్రాదులు విసర్జించడం, దంతం పళ్ళు దోముకోవడం, ఎంగిలి ఉమ్మడం సూర్యుని చూస్తూ చేయకూడదట. చంద్రగ్రహం అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దంలో దిగంబరంగా బట్టలు లేకుండా నిలబడడం, వెక్కిరించడం ఇలాంటి పనులన్నీ చేయకూడదట. దానివల్ల ఆరోగ్య క్షీణం అవుతుంది అంటారు. కుజగ్రహం అప్పు ఎగ్గొడితే కుజరికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట. కాబట్టి వ్యవసాయదారుని చాలా చక్కగా చూసుకోవాలి. బుధగ్రహం బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకొనడం, ఇలా పెట్టుకోవడం. మనకు తాళాలు ఉంటాయి చూస్తారా, స్కూటర్ తాళం, కారు తాళం, లేకపోతే పిన్నీసు, దాన్ని పెట్టుకొని గిక్కోవడం ఇవన్నీ ఇష్టం ఉండదు బుధగ్రహానికి. అందున బుధవారం అసలే చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉందని విర్రవీగినా బుధుడికి ఇష్టం ఉండదట. గురుగ్రహం సర్వశాస్త్రాలను తెలిపిన గురువు బృహస్పతి ఎవరైనా గురువుని కించపరిచి మాట్లాడితే గురుదేవునికి అనుగ్రహం కలగదట. మన టీచర్స్, మన ఉద్యోగస్తులు, పై అధికారులు, బ్రాహ్మణోత్తములు, గురువులు, ఎవరెవరైతే మనకు వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి గురువులు, ఏ గురువునైనా కూడా నిందించకూడదు. తుల్య నిందార్ స్థితిర్మౌని, సైలెంట్గా ఉండాలంట. గురువుని ఎక్కిరించి మాట్లాడడం, లెక్చరర్స్, టీచర్స్ వాళ్ళందరినీ అలా చేయడం వల్ల గురువుకి కోపం వస్తుందట. శుక్రుని భార్యాభర్త అగౌరవపరచుకోక ఆయన కూర్చుకుంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటారు కదా, అలా అగౌరవంగా మరి నువ్వెంత నేనెంత నువ్వెంత అని ఒకరి మీద ఒకరు అనుమానం పడ్డా, అవమానపరిచిన శుక్రుడి కోపం అంటే ఐశ్వర్య క్షీణం చేస్తాడట. లక్ష్మీదేవి కృప లేకుండా చేస్తాడట. ఆ యొక్క శుచి శుభ్రత లేని చోట కూడా శుక్రుడు ఉండడట. మనుషుల గొడవలు లేని చోట మాత్రమే ఆయన ఉంటారు. మరి శని భగవానుడు, శనికి పెద్దల్ని కించపరిచినా, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా చాలా కోపం వస్తుందట. తల్లిదండ్రులను చులకగా చూసినా కోపం వస్తుందట. సేవకు వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడాలని ఆయన కాపాడితే చాలా ఆనందపడతాడట. నలిగిన బట్టలు, పాత బట్టలు, తలస్నానం చేయకుండా ఉన్నా కూడా దరిద్రమేంట. శని భగవాన్ మాకు చుండ్రు వస్తుందండి, మా తల ఎంట్రుకలు రాలిపోతుందండి, ఇవన్నీ దరిద్ర చిహ్నం. నిత్యం ఎన్నిసార్లు ఉదయం సాయంత్రం స్నానం చేసినా
తల మీదకి వెళ్ళి స్నానం చేయాలంటే పడక మీద నుంచి పడుకొని వస్తాం, మన శుభ్రత కోల్పోయినట్టే కదా. కాబట్టి తల మీద స్నానం చేస్తేనే శని భగవానికి ఇష్టమట, లేదా శని నెత్తి మీదే కూర్చుంటాడట తల స్నానం చేయకపోతే, అది మహా దరిద్రం. రాహు వైద్య వృత్తితో పేరుతో మోసగించిన, సర్పములను ఏమైనా చేసినా ఆయన కోపం వస్తుందట. భ్రమమాయకు కారణమవుతాడు, భూమి కారకుడు కూడా వీడికి, భూమి కూడా ఇబ్బంది కలిగిస్తారట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి కేతువు జ్ఞానం ఉండి కూడా పంచరానికి వెనకబడి, మోక్షకారకుడైన కేతువుకి పెద్దలకు మరణానంతరం చేయవలసిన పితృకర్మలు చేయకపోయినా, మేము బియ్యం ఇచ్చినామండి, పెద్దలు చనిపోతే మాకు తద్దినాలు అలవాట్లేదండి, ఇలాంటి మీ యొక్క బద్ధకానికి, మీ యొక్క సోమరితనానికి అలవాటయ్యి పెద్దల యొక్క కనీసం చనిపోయిన రోజును కూడా గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఆ ఇంట్లో అశుభం జరుగుతుందట. ఈయన జాతకంలో బాగలేకపోయినా కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తుందంటే కేతుగ్రహం వల్ల. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. విజయోస్తు.